గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీ వీడియో నెంబర్ 5లోకి వెళ్దాం. ప్రీవియస్ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అట్ 45 degrees చూసినాము. సో ఇన్ దిస్ వీడియో we will see trigonometric ratios at 30 degrees and 60 degrees. 30 degrees వద్ద ఇంకా 60 degrees వద్ద మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా ఉంటాయో మనము ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో దానికోసం మనం ఫస్ట్ ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. సో ఏబిసి ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుంటే, సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అంటే మనకు తెలుసు ఆల్ 3 sides ఈక్వల్గా ఉంటాయి. సో ఈచ్ సైడ్ ఏ అండ్ ఏ అనుకున్నాం. సో దాని తర్వాత వర్టెక్స్ ఏ నుంచి మనం ఒక యాంగులర్ బైసెక్టర్ గీస్తున్నాం ఇది. ఓకే, సో ఈ యాంగులర్ బైసెక్టర్ ఏం చేస్తుంది, మనకి ఈ యాంగిల్ని 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ప్రతి యాంగిల్ 60 degrees ఉంటుంది. సో బి దగ్గర సి దగ్గర 60 degrees ఉంది, ఏ దగ్గర కూడా 60 కంప్లీట్గా చూస్తే 60 ఉంటుంది. కానీ మనకి ఈ యాంగులర్ బైసెక్టర్ ఏం చేసింది, 60ని 2 ఈక్వల్ హాఫ్స్ చేసింది. సో 30 degrees and 30 degrees. సో ఏడి ఈజ్ ద యాంగులర్ బైసెక్టర్. ఈ యాంగులర్ బైసెక్టర్ ఏం చేస్తుంది, బీసీ బేస్ని 2 ఈక్వల్ హాఫ్స్ చేస్తుంది. అంటే బీడీ a/2 అవుతుంది, డిసి a/2 అవుతుంది. ఓకే, తర్వాత ఈ యాంగులర్ బైసెక్టర్ అనేది బీసీకి పర్పెండిక్యులర్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ డి దగ్గర 90 degrees యాంగిల్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది, ఏడిబి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక యాంగిల్ 90 degrees ఉంది కాబట్టి. ఓకే, సో ఇందులో మనకి ఏడిబి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బేస్ తెలుసు, బీడీ ఈజ్ a/2 అండ్ ఏబి ఈజ్ ఏ. మనకి ఇప్పుడు ఏడి అంటే హైట్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఏబిసి ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయడానికి మనము ట్రయాంగిల్ ఏడిబిలో పైథాగరస్ ఫార్ములా అప్లై చేస్తాం. మనందరికి తెలుసు పైథాగరస్ ఫార్ములా అంటే ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. ఓకే, ఇందులో నుంచి మనకి ఏడి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ వస్తుంది. సో మనకు తెలుసు ఏబి అంటే ఏంటి ఏ అండ్ బీడీ అంటే ఏంటి a/2. ఈ రెండింటిని మనకి ఈ పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొస్తుంది, వి గెట్ ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ a/2 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏడి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 స్క్వేర్ 4. ఇక్కడ మనకి ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఈజ్ 4. సో వి గెట్ ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4. ఏడి స్క్వేర్ ఈక్వల్ టు 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ 3a స్క్వేర్, 3a స్క్వేర్ బై 4. ఇక్కడ మనం ఏం చేయాలి, అప్లయింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్ బై 4. ఇక్కడ ఏడి స్క్వేర్ ఉంది, రూట్ స్క్వేర్ కట్ అవుతే ఏడి వస్తుంది. సో దేర్ ఫోర్ వి గెట్ ఏడి ఈజ్ ఈక్వల్ టు √3, రూట్ ఏ స్క్వేర్ ఈజ్ ఏ అండ్ √4 ఈజ్ 2. సో దేర్ ఫోర్ మనకి హైట్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి ఏమొస్తుంది, √3a/2 ఇది. ఓకే, ఏడి ఈజ్ √3a/2. ఓకే, నౌ మనకు కావాల్సిన పారామీటర్స్ అన్నీ వచ్చేసినాయి. సో మనము ఇప్పుడు రేషియోస్ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో చూడండి ఇక్కడ టీటా, ఇఫ్ టీటా ఈజ్ 30 degrees అంటే మనము ట్రయాంగిల్ని ఏడిబిని 30 degrees అంటే ఏ దగ్గర నుంచి చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనకు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, బీడీ ఈజ్ a/2. అట్లాగే అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఏడి ఈజ్ √3a/2 అండ్ హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఏబి ఈజ్ ఏ. ఓకే, సో ఫస్ట్ సైన్ 30 degrees. మనకు సైన్ రేషియో ముందే తెలుసు, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్.
ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి బీడీ, హైపోటెన్యూస్ ఏంటి ఏబి, బీడీ బై ఏబి, బీడీ ఈస్ ఏ బై 2 బై ఏబి, ఏ బై 2 బై ఏ ఈస్ నథింగ్ బట్ సింప్లిఫై చేస్తే మనకి 1/2 వస్తుంది. ఓకే, సో sin 30 వాల్యూ ఏంటి మనకి 1/2. సో అట్లనే cos 30 డిగ్రీస్ ఏమవుతుంది ఇక్కడ మనకు రేషియో తెలుసు, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఏంటి ఏడి, ఏడి బై ఏబి అంటే √3a/2 బై ఏ. దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది √3/2. ఇక్కడ నెక్స్ట్ tan 30 డిగ్రీస్. tan 30 అంటే ఏమొస్తుంది మనకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, సో tan 30 వాల్యూ మనకి ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే 1/√3. నెక్స్ట్ కొసీకెంట్ 30 ఏమొస్తుంది మనకు అందరికి తెలుసు, కొసీకెంట్ 30 అనేది సైన్కి రెసిప్రోకల్. ఓకే, 1/sin 30 అంటే 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, 2 వస్తుంది. సో సీకెంట్ 30 ఏంటి మనకి 1/cos 30. ఓకే, సో 1/√3/2 ఈజ్ ఈక్వల్ టు 2/√3. ఓకే, సో ఈ విధంగా మీరు నెక్స్ట్ ఏమొస్తుంది cot 30 ఎంతనో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ 60 డిగ్రీస్కి చూద్దాం. సో 60 డిగ్రీస్కి మనం సైడ్స్ చూసుకుంటే మనం ఇప్పుడు బి దగ్గర నుంచి చూస్తున్నాం, 60 డిగ్రీస్ దగ్గర నుంచి చూస్తున్నాం. ఓకే, ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది ఏడి, √3a/2. అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది బీడి, a/2. ఆపోజిట్ హైపోటెన్యూస్ ఏమో సేమ్ అలాగే ఉంటుంది ఏబి, దట్ ఈస్ ఏ. సో sin 60 డిగ్రీస్ ఏమవుతుంది చూడండి ఇట్లా, sin 60 సైన్ రేషియో ఎంత ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ మనకు తెలుస్తుంది, ఏడి బై ఏబి అంటే √3a/2 బై ఏ. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇలా వస్తుంది √3a/2 ఇంటూ 1/a. ఇక్కడ మనకి ఏమవుతుంది ఏ అండ్ ఏ క్యాన్సిల్ అవుతాయి, రైట్. సో మనకి √3 ఇంటూ 1 √3/2 వస్తుంది. ఇది sin 60. తర్వాత cos 60 అంటే ఏంటి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఏబి కదా, బీడీ కదా, బీడీ బై ఏబి. బీడీ అంటే ఏంటి మనకి a/2 బై ఏ. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి a/2 ఇంటూ 1/a. ఏ క్యాన్సిల్ అవుతుంది 1/2. ఇది sin 60 cos 60 సారీ. నెక్స్ట్ వచ్చేసి tan 60 మనకు తెలుసు, tan రేషియో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏడి బై బీడీ √3a/2 బై a/2. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది √3a/2 ఇంటూ 2/a. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, ఏ క్యాన్సిల్ అవుతుంది. సో tan 60 వాల్యూ √3. ఓకే, నెక్స్ట్ కొసీకెంట్ 60. కొసీకెంట్ 60 అంటే సైన్కి రెసిప్రోకల్ కాబట్టి 1/sin 60 అంటే 1/sin 60 √3/2, 1/√3/2. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 2/√3 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీకెంట్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు 1/cos 60, రెసిప్రోకల్ ఆఫ్ కాస్ కదా, సో ఈక్వల్ టు 1/1/2. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 2 వచ్చేస్తుంది. లాస్ట్ వాల్యూ మనకేంటి ఏంటది cot 60 డిగ్రీస్. ఎంత చెప్పండి cot 60? ట్రై టు ఫైండ్ అవుట్ cot 60 వాల్యూ. చెప్పండి ఆన్సర్ 1 2 3. ఓకే, రైట్, చూద్దాం. cot 60 అంటే ఏంటి రెసిప్రోకల్ ఆఫ్ tan కదా. సో cot 60 ఈజ్ ఈక్వల్ టు 1/tan 60. tan 60 √3 కాబట్టి సో tan 60 ఎంత 1/√3.
ఇవి మనకి రేషియోస్ 30 డిగ్రీస్ దగ్గర 60 డిగ్రీస్ దగ్గర. ఓకే, సో ఇవన్నీ ఒక టేబుల్లో వేసి చూసే ప్రయత్నం చేద్దాం. మనకి ప్రీవియస్ క్లాస్ 45 డిగ్రీస్ 30 అండ్ 60 ఇలా వస్తుంది టేబుల్. ఓకే, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2 ఇలా మనకు వచ్చిన వాల్యూస్ అన్నీ ఒక టేబుల్ ఫామ్లో రాసుకుంటాం. సో ఇంకా ఇక్కడ మనకి ఏం రావాలి, ఇక్కడ ఒకటి 0 డిగ్రీస్ వస్తుంది, ఇంకా ఇక్కడ 90 డిగ్రీస్. ఈ 0 అండ్ 90 డిగ్రీస్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే, సో మన వీడియోని అందరూ చూసిన వాళ్ళందరూ మొత్తం వీడియో అంతా చూసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.